జై శ్రీరామ్. హనుమంతుడి ముక్కు ఎర్రగా ఉన్నది అని వాల్మీకి వ్రాశారు. అంటే బాగా సాధన చేస్తే ముక్కు వేడిగా ఎర్రగా ఉంటుంది. అంతేకాని హనుమంతుడు కోతి కనుక ఆయన ముక్కు సహజంగా ఎర్రగా ఉండటం కాదు. బాగా ప్రాణాయామం చేస్తాడు కాబట్టి ఆయన ముక్కు ఎర్రగా ఉన్నది. అలాంటి వాడి తలలో వేడి ఎక్కువగా ఉంటుంది. అది బీపీ కాదు. యోగం బాగా చేసేవాడికి ముఖము వేడిగా ఉంటుంది. ఆ ముఖము వేడిగా ఉండటమే కాదు, ఆ వేడి కారణంగా వచ్చే ఒక వెలుగు చుట్టూ ఉంటుంది. ఆ కాంతి వల్ల వాడి ముఖ వర్చస్సు బాగుంటుంది. అందుకనే అమ్మవారి ముఖము వర్ణించేటప్పుడు అలా వర్ణిస్తూ ఉంటారు. పెద్దవాళ్ల ముక్కులు అలా వర్ణిస్తుంటారు. మొత్తం వర్చస్సు అంతా కూడా ముఖభాగం శిరస్సు అంతా ఆవరించి ఉంటుంది. అప్పుడు అది ఊర్ధ్వగతి కింద లెక్క. ఊర్ధ్వమునందు మొత్తం ప్రజ్ఞ ఉండటం చేత హనుమంతుడి ముఖం ఎలా ఉన్నదంటే సంధ్యారాగము అలుముకున్న సూర్యమండలము వలె ఉన్నది. ఎంత కాంతి పెంచాడండి! మామూలుగా అలా బయట పెట్టుకు తిరగనక్కర్లేదు. హనుమంతుడు పని లేకపోతే ఏదో గోక్కుంటూ కూర్చున్నట్లు ఉంటాడు. కోతి ఏం చేస్తుంది ఏ పని లేకపోతే? అది ఇది గోక్కుంటూ ఉంటుంది. అట్లాంటిది కోతి ఇంత చేయగలదా? అవసరాన్ని బట్టి పెరిగేవాడు మహాత్ముడు. అవసరం లేకుండా ఊరికే అలా పటాటోపంగా తిరిగేవాడు మహాత్ముడు కాదు. తనకి తను గుర్తు లేకపోవడమే హనుమంతుని గొప్పదనము. మన గురించి మనకి బాగా గుర్తుంటుంది కాబట్టి మనం చాలా తక్కువ వాళ్ళమని గుర్తుంచుకోవాలి. జై శ్రీరామ్.